వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఏపీడీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆయన రోజు రాత్రిపూట తన ద్విచక్ర వాహనంపై ఓ మహిళను వెంటబెట్టుకుని కార్యాలయానికి వస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్కు అభిముఖంగా బందరు రోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్ దిగువన ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ కార్యాలయం, కమర్షియల్ విభాగాలు ఉన్నాయి. ఈ భవనం మల్టీప్లెక్స్ కావడంతో బయట పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. సెక్యూరిటీ కూడా ఉంటుంది. పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగి కావడంతో సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. దీనితో ఆయన రోజు రెచ్చిపోతూ ఉన్నారు. రాత్రి సమయంలో ఓ మహిళను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అధికారులు సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. దీనితో సదరు ఉద్యోగి అడ్డంగా దొరికిపోయారు. రోజు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో తన బైక్పై ఓ మహిళను తీసుకురావడం సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయింది. బైక్ పార్క్ చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. కార్యాలయం తాళం తెరిచి ఆ మహిళను లోపలికి తీసుకువెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు వచ్చి బైక్పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజ్ ద్వారా సేకరించారు. ఈ ఉద్యోగి కామక్రీడలు ఇంతకుముందు కూడా జరిగాయి. హరిత బెర్మా ఫార్మ్లోని స్టాఫ్ రూమ్లో కూడా చాలా కాలం ఈయన కార్యకలాపాలు సాగించారు. పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చిన మహిళను తరచూ సాఫ్ట్ రూమ్లోకి తీసుకువెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడు. దీనితో సిబ్బందే వలపన్ని సదరు సార్ లీలలను బయటపెట్టారు. ఏసీ పైపుల రంధ్రానికి సీక్రెట్ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బంది వెలుగులోకి తీసుకువచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఏకంగా డివిజనల్ కార్యాలయంలోనే ఇలాంటి పనులు చేస్తూ ఉండడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటో ఆయన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడంతో ఆయన రాసలీలలను ఆయనే బయట పెట్టుకున్నట్లయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇతను తీసుకెళ్లి లోపలే వేస్తారా లేక లోపలే వేస్తారా అనేది.